రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా దొరకలేదు. 6 రోజులుగా కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మధురానగర్ నుంచి కేసరిపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పెనమలూరు పోలీసులు గాలిస్తున్నారు. కేసరిపల్లి నుంచి ఆత్కూరు వరకు మరో ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసి గన్నవరం పోలీసులు గాలిస్తున్నారు. ఆత్కూరు నుంచి ఏలూరు వరకు డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసులు 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే వెంకటరమణ ఆచూకీ కోసం మొత్తం 4 ఎన్డీఆర్ఎఫ్ టీములు గ్రౌండ్ లో ఉన్నాయి. గాలింపు చర్యల్లో పెనమలూరు, గన్నవరం, ఏలూరు పోలీసులు భాగమయ్యారు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా దొరకలేదు. 6 రోజులుగా కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. మధురానగర్ నుంచి కేసరిపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పెనమలూరు పోలీసులు గాలిస్తున్నారు. కేసరిపల్లి నుంచి ఆత్కూరు వరకు మరో ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసి గన్నవరం పోలీసులు గాలిస్తున్నారు. ఆత్కూరు నుంచి ఏలూరు వరకు డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసులు 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. వెంకటరమణ ఆచూకీ కోసం మొత్తం 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలు గ్రౌండ్ లో ఉన్నాయి. గాలింపు చర్యల్లో పెనమలూరు, గన్నవరం, ఏలూరు పోలీసులు భాగమయ్యారు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా దొరకలేదు. 6 రోజులుగా కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మధురానగర్ నుంచి కేసరిపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పెనమలూరు పోలీసులు గాలిస్తున్నారు. కేసరిపల్లి నుంచి ఆత్కూరు వరకు మరో ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసి గన్నవరం పోలీసులు గాలిస్తున్నారు. ఆత్కూరు నుంచి ఏలూరు వరకు డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసులు 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. వెంకటరమణ ఆచూకీ కోసం మొత్తం 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గ్రౌండ్ లో ఉన్నాయి. గాలింపు చర్యల్లో పెనమలూరు, గన్నవరం, ఏలూరు పోలీసులు భాగమయ్యారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే మొత్తంగా 4 బృందాలు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 6 రోజుల నుంచి కూడా ఏదైతే ఏలూరు కెనాల్ ఉందో కెనాల్లో కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళు ఒకటే అనేది తీసుకుంటా ఉన్నారు. ఏదైతే మొబైల్ లొకేషన్ ఆధారంగా కూడా వాళ్ళ కాలువ దగ్గరికి రాగానే మొబైల్ అనేది అక్కడికి సిగ్నల్ ట్రాక్ అవడం జరిగింది. అక్కడి నుంచి సిగ్నల్ ఏదైతే వెంకటరమణ ఉన్నారో ఎంపీడీఓ ఆయన సిగ్నల్ అక్కడి నుంచి ట్రాక్ అవ్వలేదు, అక్కడ వరకు ఆగిపోయే పరిస్థితుంది. అంతేకాకుండా 2 కిలోమీటర్లు 2 గంటల సేపు ఆయన అక్కడే గడిపినట్టుగా కూడా లొకేషన్ అనేది ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాక్ చేసిన నేపథ్యంలో కూడా ఏలూరు కాలువ అనేది దానికి 2 రోజులు ముందుగానే ఏలూరు కెనాల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వెంకటరమణ ఏమన్నా దూకి ఆత్మహత్య ఏమన్నా చేసుకున్నాడనే కోణంలోనే విచారణ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి గాలింపు చర్యలు అయితే 6వ రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయితే నమోదవుతాం కాబట్టి పెనమలూరు పోలీసులతో పాటు ఇక్కడ ఏదైతే ఆ కెనాల్ సర్కిల్ వస్తూ ఉంటుందో గన్నవరం డిఎస్పీ ఆధ్వర్యంలో, అలాగే గన్నవరం పోలీసులు, అలాగే పశ్చిమ గోదావరి, ఎందుకంటే నరసాపురం ఎంపీడీఓకి సంబంధించి కాబట్టి అక్కడ వృత్తిగా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా అక్కడున్న పోలీసులు కూడా విచారణ అనేది కొనసాగిస్తా ఉన్నారు. 2 రకాలుగా విచారణ అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వెంకటరమణకు సంబంధించి సెలవు పెట్టిన దగ్గర నుంచి అంటే 10వ తారీఖు ఆయన సెలవు పెట్టారు, క్యాజువల్ లీవ్స్ తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడి నుంచి ఎందుకు ఆయన సెలవులు తీసుకోవాల్సి వచ్చింది? ఓన్లీ ఇప్పుడు ఆ నరసాపురం ఫెర్రీకి సంబంధించిన ఘటన ద్వారానే ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో 55 లక్షలు ఆ అమౌంట్ ద్వారానే ఆయన సెలవు పెట్టారా, లేక ఇంకేదైనా ఒత్తిడి ఉందనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఒక పక్క శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది, మరో పక్క ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే ఇటు ఏలూరు కెనాల్లో కొనసాగుతా ఉన్నాయి. ఏలూరు కెనాల్తో పాటు మరికొన్ని ఎవరైతే మొబైల్స్ లో ద్వారా ఆయన్ని బెదిరించే పనులు చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేస్తా ఉన్నారు. ఈ కొన్ని ఇతర రాష్ట్రాల్లో బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నెంబర్ అనేది చూపిస్తుంది కాబట్టి వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు
విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 6-7 బృందాలుగా కూడా విచారణ అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు 6 రోజులు అయితే కృష్ణా కెనాల్లో అయితే ఈ సంబంధించి ఏలూరు కెనాల్లో అయితే ఆ మృతదేహం కోసం దూకి ఉంటారనే అనుమానంతో ఆ మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మల్లికార్జున్ ప్రెసెంట్ అక్కడ 4 ఎన్డీఆర్ఎఫ్ టీం సాయంతో ఇటు గాలింపు చర్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అండ్ ఇప్పుడు ఎప్పటి వరకు ఒక కొలికొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఆ కెనాల్కు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా కెనాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏలూరులో ఉన్న సముద్రంలో కూడా కలుస్తూ ఉన్న పరిస్థితి. ఏలూరు సరౌండింగ్ లో ఉన్న సముద్రంలోకి అది కలుస్తూ ఉంటుంది. ఇక్కడ మధ్య మధ్యలో దానికి సంబంధించి గేట్స్ అనేవి లాక్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాక్స్ కొద్దిగా దూకితే అంటే వెంకటరమణ అనే అతను సిగ్నల్ అనేది అక్కడ ట్రాక్ అవడం కాబట్టి అక్కడ కెనాల్లో కనుక దూకి ఉంటే కంపల్సరీగా ఈ సర్కిల్లోనే ఏదైతే లాక్స్ ఉంటా ఉన్నాయో గేట్స్ ఉంటా ఉన్నాయో ఆ సర్కిల్లోనే ఆ మృతదేహం అనేది దొరకాల్సిన పరిస్థితి ఉంది. కానీ 2-3 రోజుల్లోనే మృతదేహం అనేది దొరకాల్సిన పరిస్థితి ఉన్నట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న స్థానికులతో కొంతమంది మాట్లాడినప్పుడు కూడా ఎవరు పడినా దీంట్లో 2-3 రోజుల కంటే ఎక్కువగా ఆ గాలింపు చర్యలు ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు 6వ రోజు గడుస్తూ ఉంది. అసలు దూకారా లేదే అనుమానం అయితే స్థానికులతో పాటు కొంతమంది పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ముమ్మరంగా కంపల్సరీగా మృతదేహం దూకుంటే కనుక ఏ కోణంలో అయినా ఎక్కడైనా అంటే టూటాక్ సంబంధించి కాలం మొత్తం కూడా గతంలో టూటాక్ ఎక్కువగా అధికంగా ఉంది. ఆ టూటాక్ ద్వారా ఎక్కడైనా బాడీ ఏమైనా ఇరుక్కుపోయిందన్న కోణంలో కూడా వాళ్ళు వెతుకులాట కొనసాగిస్తా ఉన్నారు. అదే కోణంలోనే ఈ 6వ రోజు కూడా ఎన్డీఆర్ బృందాలు దాదాపుగా 30 మంది పైగానే బృందాలతో కూడా గాలింపు చర్యలు చేస్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా రేపటి నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.